నా యేసయ్యను అమితంగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించినందుగా నీ ప్రపంచంలో ఎవరో ప్రేమించట్లేదు. ఆ విషయాన్ని నువ్వు గమనించావా? ఒక విషయాన్ని చెప్పి నా వర్తమానాన్ని ముగిస్తాను. చాలా సంవత్సరాల క్రితం ఆ తల్లిదండ్రులకి ఆఖరి కుమారుడు ఉన్నాడు, చిన్న పిల్లవాడు. అతనికి ఆ టైంలో 9 మాసాలు లేకపోతే 10 మాసాలు. ఆ టైంలో వారిద్దరూ కూడా, తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవుని సేవకులు, ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఉన్నతమైన విద్యను అభ్యసించినప్పటికీ, ఉన్నతమైనటువంటి కులాల్లోంచి వచ్చినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు దాసులుగా బ్రతకాలని వారు నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఒక ప్రాంతంలో పరిచర్యను ప్రారంభించిన తర్వాత ఆఖరి కుమారుడు ఒక రోజు, ఆదివారపు రోజున ఇంట్లో ఉన్నటువంటి ఒక నీళ్ళ ట్యాంక్ లో పడిపోయాడు. వెంటనే వాళ్ళు గమనించుకోవాలి, ఎందుకంటే వారు ఆరాధనకు ప్రిపేర్ అవుతున్నారు. ఆ గంగాలలో పడిపోయిన తర్వాత ఆ చంటి బిడ్డ ఆ నీళ్ళన్నీ కూడా తాగేశాడు. శరీరం అంతా కూడా నీలపు వర్ణంలోకి వచ్చేసింది, అంటే బ్లూయిష్ అయిపోయాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి బ్లూయిష్ అయిపోయాడో ఆ వ్యక్తి ప్రాణం లేనట్టు. కాసేపటికి గంటన్నర తర్వాత ఆ వ్యక్తిని బయటికి తీసి చూసేటప్పటికి ఆ వ్యక్తిలో జీవం లేదు, ఆ చంటి బిడ్డలో జీవం లేదు, పల్స్ లేదు, హార్ట్ బీట్ లేదు. వెంటనే డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళారు. అయ్యా మీరు ఏమన్నా చేయగలరా అంటే డాక్టర్ ఒక మాట అన్నాడు, పాస్టర్ గారు, వై డిడ్ యూ బ్రింగ్ ద డెడ్ బాడీ హియర్? ఎందుకు ఇక్కడికి డెడ్ బాడీని తీసుకొచ్చారు? ఈ కుమారుడు, ఈ పిల్లవాడు చచ్చిపోయి చాలాసేపు అయింది. చూడండి, ఆ యొక్క ఊపిరితిత్తుల్లోకి నీళ్ళంతా చేరిపోయినాయి. ఈ వ్యక్తి ఇంకా బ్రతకడు, లేకపోతే చనిపోయాడు, తీసుకెళ్ళి పాతి పెట్టేసేయండి అని డాక్టర్ గారు చెప్పి పంపించేశారు. కానీ ఆ తల్లి మాత్రం ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఈ యొక్క కుమారుడు మీద ప్రత్యేకమైన ఉద్దేశం నీకుంది. దేర్ ఇస్ ఎ గ్రేట్ పర్పస్ అండ్ ప్లానింగ్ ఇన్ మై సన్. నాకు కుమారుడు జీవితంలో నీకు ప్రత్యేక ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళిక నెరవేర్చు ప్రభువా. ఎందుకు ఇలా జరిగింది? ఈ రోజు మేము వెళ్ళి దేవుని యొక్క సేవకులుగా దేవుని మందిరంలో నిలబడి నువ్వు ఏ విధంగా అద్భుత కార్యాలు జరిగిస్తారని ప్రజలకు ఏ విధంగా చెప్పమంటావు? చెప్తే నమ్ముతారా వాళ్ళు? మీ జీవితంలో ఉన్న దేవుడు అద్భుతం జరిగించలేకపోయాడు. ఈ యొక్క ఆదివారం దినాన్ని దేవుని ఆరాధించే పునరుద్ధాన దినంలోనే మీ కుమారుని మీరు పోగొట్టుకున్నారు. ఏ విధంగా చెప్పమంటావు ప్రభువా? ఇంక మేము సేవ ఆపేయాలి, ఇంకా సేవ చేయడానికి మాకు ఆశలు లేవు, ఎవరు నమ్మరు కూడా, ఇంకా ఏదో ఒకటి చేయి ప్రభువా. ఒక ప్రార్థన చేసిందట ఆ ప్రియ తల్లి, ఏమనంటే ఒకవేళ గనుక ఈ కుమారుడే నీకు కావాలంటే గనక ఆదివారం రోజున తీసుకోవద్దు, తర్వాత తీసుకో, నేను హ్యాపీగా నీకు ఇచ్చేస్తాను, హ్యాపీగా నీకు సమర్పించేస్తాను, కానీ ఆదివారం వద్దయ్యా, ప్రాణం ఇయ్యయ్యా అని ఆ వరండాలో అందరూ చూస్తున్నప్పుడు మోకరించి కన్నీళ్ళు కాస్తూ ప్రార్థన చేసిందట. ప్రభా, డూ సంథింగ్ గ్రేట్ ఇన్ అవర్ ఫ్యామిలీ లార్డ్. యు ఆర్ ద గాడ్, యు మిరాకిల్ వర్కింగ్ గాడ్. నువ్వు ఆశ్చర్యకరుడివి, అద్భుతం చెయ్యి అని ఎప్పుడైతే ప్రార్థన చేసిందో, ఒక 15 నిమిషాలు ప్రార్థన చేసేటప్పటికి ఆ చిన్న కుమారుల్లో ప్రాణం వచ్చిందట. హల్లెలూయా. ఆ చిన్న కుమారుల్లో ప్రాణం ఎలా వచ్చిందంటే, ఎక్కడో 2 వీధుల వెనకాల ఒక చంటి బిడ్డ ఏడిస్తే ఎలా ఉంటుందో ఆ స్వరము ఆ తల్లికి వినపడింది. వెంటనే కదిపి చూసేటప్పటికి గుండె కొట్టుకుంటుంది, పల్స్ ప్రారంభించబడింది. వెంటనే ఆ తల్లి ఆ భర్తతో చెప్తుంది, ఏమండి మన కుమారుడికి దేవుడు జీవం ఇచ్చాడు, చచ్చిపోయినటువంటి ఈ వ్యక్తిని దేవుడు బ్రతికించాడు, ఈ వ్యక్తి జీవితం ఎంత అద్భుతం జరిగించినో దేవునికి ఒక పర్పస్ ఉంది. దేవుడు ఆ వ్యక్తికి నూతన జీవితాన్ని ఇచ్చాడు. ఆ వ్యక్తి పెరిగి పెద్దాడు. 15వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువును తన సొంత రక్షణగా అంగీకరించాడు, మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, 2 మాస్టర్ డిగ్రీస్ చేశాడు, సెక్యులర్ స్టడీస్ ఎంతగానో చదివాడు, ఎంతో జ్ఞానాన్ని సంపాదించాడు. దేవుడు అతను అనేకమైన తలాంతులతో దీవించాడు, అనేక మంది దీవునికరంగా ఆ వ్యక్తిని మార్చాడు. ఒకనాడు మృతతుల్యమైనటువంటి ఆ శరీరాన్ని, మృతతుల్యమైనటువంటి ఆ జీవితాన్ని కాపాడాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ వ్యక్తి ఎవరో కాదని నిలబడి నేనే ఆ వ్యక్తిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చిన్నప్పుడు నాకు నూతన జీవితాన్ని ప్రసాదించాడు. ప్రతిరోజు దేవుని స్తుతిస్తూనే ఉంటాను. లార్డ్, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ యు హ్యావ్ డన్ ఇన్ మై లైఫ్. నేనేమై ఉన్నానో కేవలం దేవుని కృప అయి ఉన్నది. దేవుడు నిన్ను కూడా దీవించాలని ఇష్టపడుతున్నాడు, దీన్ని కూడా ఆశీర్వదించాలని. నువ్వు ఈరోజు ఆ 3 విషయాలను నమ్మగలిగితే దేవుని రాజ్యాన్ని చూస్తావు. యూ నీడ్ టు ట్రస్ట్ దట్ జీసస్ హెస్ డైడ్ ఫర్ యూ, జీసస్ హెస్ కమ్ జస్ట్ ఫర్ యూ. ఆయనే నిత్య జీవానికి వారసుడిని నమ్మాలి, ఆయనే లోకరక్షకుడు నమ్మాలి, ఆయనే మరణాన్ని గెలిచినటువంటి దేవుడని నువ్వు నమ్మినప్పుడు నీ జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందుకుంటావు, నిత్య జీవాన్ని పొందుకుంటావు, స్వస్థతను పొందుకుంటావు, ఆరోగ్యాన్ని పొందుకుంటావు. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్.